సత్యం ఇక మీనాతో అంటూ ఉంటాడు, అమ్మ మీనా, బాలుని నువ్వు అలాగ చూడడం నాకు బాధగా ఉందమ్మా అని అంటూ ఉంటే, మరి ఆయన చేసిన పని కరెక్ట్గా ఉందా మావయ్య గారు? మీరెందుకు మీ కొడుకు చేసిన తప్పుని అలా సమర్థిస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక ఆ మాట విని, నా కొడుకు ఎప్పుడూ కూడా తప్పు చేయడమ్మా, వాడు కంపల్సరీ శివని కొట్టాడంటే దాని వెనుక ఒక బలమైన కారణం కూడా ఉండుంటుంది. అందుకని వాడు శివని కొట్టే ఉంటాడు. కానీ ఆ కారణం నీకు తెలియకుండా నాకు తెలియకుండా దాచిపెడుతున్నాడంటే అదేదో మనల్ని బాధ పెట్టేదైనా అని ఉండాలి, లేకపోతే మనకి సమస్యను తీసుకువచ్చేదైనా అవి ఉండాలి అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ప్రభావతి అయితే, చూడండి, మీరు వాణ్ణి సమర్థించింది చాలు, వచ్చి టిఫిన్ చేయండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక మనోజ్ అయితే రోహిణితో అంటూ ఉంటాడు, రోహిణి, ఈ షర్టు ఉతకమన్నాను, ఎందుకు ఉతకలేదు నువ్వు అని అడుగుతూ ఉంటే, అప్పుడే రోహిణి అయితే, అదేంటి మనోజ్, నేను పార్లర్కి వెళ్తున్నాను, పార్లర్లో చాలా పని ఉంటుంది, అందుకని పని వల్ల ఉతకలేకపోయాను, దానికి అలా అరుస్తున్నావేంటి అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక ప్రభావతి అయితే, ఏ మీనా, నువ్వు నిన్న మనోజ్ షర్టు ఉతకలేదా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే శృతి అయితే, అదేంటి అత్తయ్య ఆంటీ అలా అడుగుతున్నారు, మీనాకి వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లోనే ఉండడం సరిపోయింది కదా, తనెక్కడ ఉతుకుతుంది అని అడుగుతూ ఉంటుంది. శృతి అయితే, ఒక పక్క తన తమ్ముడి చేతికి గాయమైందని తన బాధపడుతూ ఉంటే, మీరు ఇలాగా మీనాని పని చెయ్యలేదని తిట్టడం సమంజసం కాదు, మీనా పరిస్థితే మీకు వస్తే మీరు కూడా మీ అత్తగారు ఇలాగే అంటుంటే మీరు పడతారా అని శృతి అయితే అడుగుతూ ఉంటుంది ప్రభావతిని. అప్పుడే ప్రభావతి అయితే ఏమీ మాట్లాడలేకపోతుంది. ఇక ప్రభావతి అయితే అలా ఉండిపోతుంది శృతి మాటలకి. అప్పుడే ఇక సత్యం అయితే, నిజంగా చాలా బాగా అడిగావమ్మా, నిన్నటి నుంచి మీనా తన తమ్ముడు కోసం బాధపడుతూనే ఉంది, అలాంటప్పుడు ఇంట్లో పని తను ఎలా చేస్తుంది అని సత్యం కూడా అడుగుతూ ఉంటాడు. అప్పుడే రోహిణి అయితే, ఏంటి మనోజ్, నీకు ఇక షర్టులు లేనట్టు ఒక షర్టు కోసం అంత గొడవ చేస్తున్నావు నువ్వు అని అనగానే, చూడు రోహిణి, నువ్వు ఈ షర్టు నాకు రేపటికల్లే ఉతికి ఉంచాలి, అయినా నా షర్టు నువ్వే కదా ఉతకాలి, నీకే బాధ్యత ఉంది అని ఇద్దరు కూడా రోహిణి మనోజ్ గొడవ పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడే ప్రభావతి అయితే, ఇదేంటి, నిన్నేమో మీనాక్షితో రోహిణి మనోజ్ ఇద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటారని నేను చెప్పాను, కానీ ఈరోజేంటి వీళ్ళిద్దరూ ఇలా గొడవ పడుతున్నారు అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే. ఇంతలో రవి అయితే వస్తాడు. వెళ్దామా అని అడుగుతూ ఉంటాడు శృతిని. ఈరోజు నువ్వు రెస్టారెంట్కి వెళ్ళొద్దు రవి, నా ఫ్రెండ్స్తో కలిసి నేను వేరే పార్టీకి వెళ్తున్నాను, నన్ను అక్కడ డ్రాప్ చెయ్యి, నువ్వొచ్చి నన్ను పికప్ చేసుకొని డ్రాప్ చేస్తావని నా ఫ్రెండ్స్కి చెప్పాను, నా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ హస్బెండ్స్తోనే వస్తున్నారు అని అంటూ ఉంటుంది శృతి అయితే. ఏంటి శృతి, నన్ను అడగకుండా నువ్వు మీ ఫ్రెండ్స్కి అలా ఎలా మాట ఇచ్చేస్తావో అంటూ ఉంటాడు రవి అయితే. అప్పుడే శృతి అయితే, సరే రవి, నువ్వు నన్ను డ్రాప్ చేసే అంత తీరిక కూడా నీకు లేదు, అయినా పెళ్ళికి ముందే బాగుండేది, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళే వాళ్ళము, కానీ నువ్వు ఇలా చేస్తున్నావు, నాకు అస్సలు ఈ మధ్య నువ్వు నచ్చడం లేదు అని అంటూ ఉంటుంది శృతి అయితే. అప్పుడే ప్రభావతి ఇక ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది. ప్రభావతి ఆ మాట విని షాక్ అయిపోతూ ఇక అంటూ ఉంటుంది, ఏంటమ్మా శృతి, వాడుకు రెస్టారెంట్కి వెళ్ళాలని చెప్తూ ఉంటే అలా మంకుపట్టు పడతావేంటి, ఏదైనా క్యాబ్లో వెళ్ళు అని అడుగుతూ ఉంటే, నేను క్యాబ్లో వెళ్ళాలా, అయినా అసలు ఈ రవిని అడుగుతున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ అని అనుకుంటూ ఉంటుంది శృతి అయితే. అప్పుడే ప్రభావతి, ఇదేంటిది, ఈ బాలు మీనా ఇద్దరు గొడవపడి విడిపోవాలని నేను అనుకుంటే ఈ రెండు జంటలు గొడవ పడుతున్నాయేంటి అని అనుకుంటూ ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. తర్వాత ఇక మీనా బాలు ఇద్దరూ మాట్లాడకుండా అలాగా ఎడముఖం పెడముఖం కింద ఉంటూ ఉంటే అది చూసి సత్యమైతే తట్టుకోలేకపోతాడు. ఇక సత్యమైతే అంటూ ఉంటాడు మీనాతో, అమ్మ మీనా, ఇంట్లో పని ఎప్పుడు ఉండేదే కదా, అక్కడ శివ దగ్గర మీ అమ్మ చెల్లి మాత్రమే ఉన్నారు, వెళ్ళమ్మా, వెళ్ళి వాళ్ళకి తోడుగా ఉండు అని అనడంతో, వద్దులేండి మావయ్య గారు, అయినా మా తమ్ముడు చేతిని విరక్కొట్టింది
నేనే అని తెలిసాక నేను అసలు మా అమ్మ ముందు నిలబడలేకపోతున్నాను, నా ముఖం చూపించలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది. మీనా అయితే అప్పుడే చూపించకపోతే ఇంట్లోనే ఉండు అని బాలు అయితే చెప్తాడు. రేయ్ బాలు, ముందు నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటాడు. సత్యమైతే అప్పుడు ఇక బాలు అయితే బయటికి వెళ్ళిపోతాడు. బాలు ఎలాగో గ్యారేజీ దగ్గరికే వెళ్తున్నట్టున్నాడు. అక్కడికి వెళ్ళి అసలు ఏంటో తేల్చుకుంటాను, ఎందుకు మీనా తమ్ముడి విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నాడో అడుగుతాను అని సత్యమైతే ప్రభావతి నాకు కాస్త బయట పనుంది, నేను ఇప్పుడే వస్తాను అని సత్యం బయటికైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇక బాలు అయితే దిగులుగా కూర్చోవడం చూసి రాజేష్ అయితే అడుగుతూ ఉంటాడు. రే శివ వీడియో సిస్టర్కి చూపించావా అని అడుగుతూ ఉంటాడు రాజేష్. లేదురా, రాత్రి ఇంట్లో వాళ్ళకు కూడా నేనే శివ చెయ్యి విరిచేశానని తెలిసింది. నేను ఏ విషయం కూడా బయట పెట్టలేదు. మీనా నా మీద చాలా కోపగించి మీనా అయితే నాతో మాట్లాడడం లేదు అని అంటూ ఉంటాడు. బాలు అయితే అప్పుడు ఇక రాజేష్ అయితే రే ఎంతో అన్యోన్యంగా ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉంటారు మీ ఇద్దరి మధ్య శివ వల్ల గొడవలు జరగకూడదురా. సిస్టర్ నిన్ను అపార్థం చేసుకుంది, నిజం తెలిస్తే తను నిన్ను తప్పకుండా అర్థం చేసుకుంటుంది, వెళ్ళి నిజం చెప్పరా అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే. అప్పుడే సత్యం అక్కడికి వస్తాడు. ఏంటా నిజం అని అంటూ సత్యం అక్కడికి వచ్చేసరికి అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. బాలు, నాన్న నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని అడుగుతూ ఉంటే, నువ్వు ఇంటికాడ నిజాన్ని బయట పెట్టట్లేదు కదా, అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటాడు సత్యం. చెప్పరా, ఇప్పటికైనా నిజం చెప్పు, మీనా తమ్ముడి విషయంలో ఎందుకు నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక బాలు అయితే ఏం లేదు నాన్న అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే రాజేష్ అయితే రే మీ నాన్నగారే కదరా, మీ నాన్నగారు నిన్ను అర్థం చేసుకుంటారు, నిజం చెప్పేసాయి అని అంటూ ఉంటాడు రాజేష్. నువ్వు నా దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నావని అర్థమయ్యింది. ఏంట్రా నిజం, ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు చెప్పు అని నిలదీస్తూ ఉంటాడు సత్యం. అప్పుడు ఇక బాలు అయితే మీనా విషయంలో నేను ఏ తప్పు చేయట్లేదు నాన్న, ఆ శివ చేసిన పనికి శివ చెయ్యి విరిచేశాను అని అంటూ ఉంటాడు. బాలు అయితే ఏం చేశాడురా శివ అని అనగానే తన సెల్ ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తాడు. ఆ వీడియోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు సత్యం. ఆ రోజు మీ అమ్మ డబ్బులు కొట్టేసింది శివనా అని అంటూ ఉంటే, అవునన్న, శివే అమ్మ దగ్గర ఉన్న డబ్బులు కొట్టేశాడు, అది కూడా గుణగాడు చెప్తేనే చేశాడు. కానీ ఈ విషయం నేను బయటికి చెప్తే ఆ గుణ సంగతి పక్కన పెట్టి ఇదంతా మీనా తమ్ముడు శివ కావాలనే చేశాడని మీనా కుటుంబాన్ని అమ్మ నానా మాటలు అంటుంది. వాళ్ళు తప్పు లేకపోయినా సరే వాళ్ళు కనిపిస్తే చాలు అవమానించాలనుకునే అమ్మ ఇప్పుడు ఈ వంక దొరికితే మాత్రం అమ్మ ఊరుకుంటుందా, అసలు కూడా ఊరుకోదు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే సత్యం, నువ్వు చెప్పింది నిజమేరా, మరి ఈ వీడియోని చూపించి శివని అడిగితే ఏం చెప్తున్నాడు అని అడుగుతూ ఉంటాడు సత్యం. శివ చాలాగా పొగరుగానే సమాధానం చెప్పాడు. శివ మాత్రం అస్సలు కూడా భయపడడం లేదు నాన్న, తన తమ్ముడు మంచి స్థాయికి వెళ్ళాలని అందరి చేతన మంచిగా అనిపించుకోవాలని మీనా చాలా తపన పడుతుంది. అలాగే ఆ అత్తయ్య గారు కూడా అలాగే అనుకున్నారు. కానీ శివ మాత్రం వాళ్ళ చేయి జారిపోయాడు. ఆ గుణ మాటలు విని శివ పూర్తిగా రౌడీలాగా తయారయ్యాడు అని అంటూ ఉంటే అప్పుడే సత్యమైతే, మరి ఇదే విషయాన్ని మీనాకి చెప్తే నిన్ను అర్థం చేసుకుంటుంది కదరా అని అనగానే, లేదు నాన్న, ఎవరి ద్వారా కూడా ఇది బయటికి రాకూడదని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది బయటికి వస్తే ఖచ్చితంగా అమ్మ మీనా కుటుంబాన్ని ఎంతలా అవమానిస్తుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది అని అంటూ ఉంటాడు బాలు. మీనా ఎప్పటికి అర్థం చేసుకున్నా నాకు పర్వాలేదులా అన్న, తను బాధపడకూడదు అంతే చాలు అని అంటూ ఉంటే అప్పుడే ఇక సత్యం అయితే, రే నిజంగా నువ్వు చాలా గొప్పవాడురా, నాకు తెలుసు నువ్వు ఊరికినే శివని కొట్టవని, శివ ఏదో పెద్ద తప్పే చేశాడని నా మనసు కూడా అనిపించింది, అందుకని నువ్వు ఏ తప్పు చేయవని నమ్మకంతోనే నిన్ను నిజాన్ని అడగడానికి వచ్చాను. నాకు కూడా నువ్వు నిజం చెప్పలేదంటే అది చెప్పకూడదని అనుకున్నాను, కానీ మీనా బాధ చూడలేక ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటాడు సత్యం.
తర్వాత ఇక సత్యం అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. సాయంత్రం అవుతుంది. ఇక బాలు అయితే ట్రిప్ నుంచి ఇంటికి వస్తాడు. బాలు వచ్చేసరికి మీనా అయితే పడుకుంటుంది. బాలు వచ్చాడని పైకి కూడా లెగవదు. అప్పుడు ఇక బాలు అయితే భోజనం పెట్టుకుందామంటే అక్కడైతే భోజనం ఉండదు. ఇక బాలు అయితే సత్యంతో అంటూ ఉంటాడు, అమ్మని ఎంతగానో నేను అభిమానించాను, అమ్మని ప్రేమించాను. అమ్మ నాకు అలాగే దూరం అయిపోతుంది. మీనాని కూడా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. ఈరోజు వాళ్ళ తమ్ముడు విషయంలో నన్ను అపార్థం చేసుకొని తను నన్ను ఇలా వేరుగా చూస్తూ ఉంటుంటే అది చూసి తట్టుకోలేకపోతున్నాను నాన్న అని చాలా బాధపడుతూ ఉంటాడు. బాలు అయితే ఇక బాలు అలా బాధపడడం చూసి ఇక సత్యం మీనా దగ్గరికి వెళ్తాడు. సత్యం మీనా దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు, అమ్మ మీనా, నువ్వు బాలుని అపార్థం చేసుకున్నావు. బాలు అసలు ఏ తప్పు చెయ్యలేదమ్మా అని అంటూ ఉంటే అప్పుడే ఇక అది విని మీనా అయితే ఏ తప్పు చేయలేదని మీరు ఎలా చెప్పగలరు అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే. అప్పుడే ఇక జరిగిందంతా కూడా చెప్తాడు. శివ మీ అత్తయ్య గారి దగ్గర డబ్బులు కొట్టేశాడు. ఆ వీడియో బాలు దగ్గర ఉంది. అదే చూపించి శివని నిలదీస్తే అసలు బాలుకి ఎదురు చెప్తున్నాడు, మా అమ్మకి చూపించుకుంటే చూపించుకో, మా అక్కకి చూపించుకుంటే చూపించుకో, నాకు ఎటువంటి ఇబ్బంది లేదని వాడు చాలా గట్టిగా సమాధానం చెప్పాడు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. కేవలం మీ అమ్మ నువ్వు నిజం తెలిస్తే బాధపడతావని వాడు నిజాన్ని బయట పెట్టలేదమ్మా, అంతకు మించేమీ కాదు అని అంటూ మొత్తం నిజం చెప్పడంతో అప్పుడే ఇక మీనా బాలుని నేను అపార్థం చేసుకున్నానని చెప్పి తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక బాధపడుతూ బాలు టెర్రస్ మీద ఉంటాడు. ఇక బాలు దగ్గరికి భోజనం తీసుకుని వెళ్తుంది మీనా అయితే. భోజనం తీసుకువెళ్ళి మీనా అయితే బాలుని తినమని చెప్తుంది. ఎందుకు నా భోజనం నన్ను పెట్టుకోమని చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావు అని బాలు అడుగుతూ ఉంటాడు. ఎందుకు తీసుకువచ్చానా, అయినా సరే మిమ్మల్ని నేను ఎప్పుడైనా వదిలేశానా ఇలాగా, తినండి అని అంటూ భోజనం అయితే తినిపిస్తుంది. మీనా, ఎందుకు నా దగ్గర నిజాన్ని దాచిపెట్టారు? మా తమ్ముడి విషయంలో ఇలా జరిగిందని నాకు ఒక్క మాట చెప్పుంటే నేను మిమ్మల్ని అపార్థం చేసుకునేదాన్ని కాదు కదా అని అంటూ ఉంటుంది మీనా. ఏంటి నాన్న నీకు నిజం చెప్పేశారా అని అడుగుతూ ఉంటే అవును మా నాన్న నాకు నిజం చెప్పేశాడు అని అంటూ ఉంటుంది మీనా అయితే. అప్పుడు ఇక బాలు అయితే, చూడు మీనా, మీ తమ్ముడు గురించి మీరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మీ తమ్ముడు మీ చేయి జారిపోయాడు. వాడికి నువ్వు ఎలా చెప్తావో, ఆ గుణగాడి దగ్గర ఎలాగ నువ్వు వాడిని పని మానిపిస్తావో అది నువ్వే చూసుకో అని అంటూ ఉంటాడు బాలు. వాడిని ఒక దారిలో పెట్టాలి. మీ అమ్మకి ఈ విషయం తెలియనివ్వద్దు. నన్ను వాళ్ళు అపార్థం చేసుకున్నా పర్వాలేదు, ఈ విషయం తెలిస్తే అంతకన్నా ఎక్కువగా వాళ్ళు బాధపడతారు అని అంటూ ఉంటాడు బాలు అయితే. మా కుటుంబం గురించి ఇంతలా ఆలోచిస్తున్న మిమ్మల్ని నిజం తెలియక చాలా మాటలు అన్నాను, నన్ను క్షమించండి అని అంటూ ఉంటుంది మీనా. తర్వాత ఇక బాలు గురించి, బాలు ఫోన్లో ఉన్న వీడియో గురించి గుణ ద్వారా తెలుసుకుంటుంది. ఇక గుణ అయితే అడుగుతూ ఉంటాడు రోహిణిని, అక్కడ బాలు ఫోన్లో ఒక వీడియో ఉంది, ఆ వీడియో కోసం నాకు ఫోన్ కావాలి, ఆ ఫోన్ నాకు తెచ్చివ్వు, నీ బాకీ మొత్తం కొట్టేస్తాను అని గుణ అనడంతో అప్పుడు ఇక రోహిణి అయితే బాకీ మొత్తం కూడా కొట్టేస్తానని గుణ చెప్పడంతో ఆ ఫోను ఎలాగైనా తీసుకురావాలని అనుకుంటుంది. ఇక బాలు తన షర్ట్లో ఫోన్ పెట్టి తన గదిలోనే తగిలిస్తాడు. తగిలించడంతో అప్పుడు ఎవరూ లేని సమయంలో అదంతా చూసి బాలు జేబులో ఉన్న ఫోన్ని కొట్టేయాలని చూస్తుంది మీనా. ఇక ఫోన్ను కొట్టేసి పక్కకు వెళ్ళి అసలు గుణాకి బాలు ఫోన్లో ఉన్న ఏ వీడియో కావాలి అని మొత్తం కూడా వీడియోలు చూస్తుండగా అప్పుడే ఇక మీనా తమ్ముడు ప్రభావతి దగ్గర డబ్బులు కొట్టేసే వీడియో అయితే రోహిణి కంటపడుతుంది. అప్పుడే రోహిణి అయితే ఇక ఆ వీడియోని చూస్తుంది. రోహిణి ఆ వీడియోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక రోహిణి షాక్ అయిపోతూ, అంటే అత్తయ్య గారి దగ్గర డబ్బులు కొట్టేసింది శివానే అనమాట. ఆ రోజే కదా నేను పార్లర్ని అమ్మేసుకోవాల్సి వచ్చింది, ఈ విషయాన్ని అత్తయ్యతో వెంటనే చెప్పాలి అని మీనా అయితే
ప్రభావతికి నిజం చెప్పడానికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే సత్యం రోహిణిని ఆపుతాడు. సత్యం రోహిణిని ఆపి ఇక అంటూ ఉంటాడు, ఎక్కడికి వెళ్తున్నావు? చేతిలో బాలు ఫోన్ ఎందుకు తీసుకున్నావు ఏంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక రోహిణి అయితే తడబడుతూ, మావయ్య గారు మీకు ఒక విషయం చెప్పాలి. అసలు బాలు మీనా తమ్ముడు శివాని ఎందుకు కొట్టాడో మీకు తెలుసా అని అడుగుతూ ఉంటే, తెలుసు అని చెప్తూ ఉంటాడు సమాధానం సత్యం. తెలిసి కూడా మీరు ఎందుకు ఇలాగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించకుండా మౌనంగా ఉన్నారు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక రోహిణి అయితే తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలంటే ముందు నిన్నే శిక్షించాలి అని సత్యం అంటాడు. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. ఏం మాట్లాడుతున్నారు మావయ్య గారు అని అనగానే, అవునమ్మా ముందు నిన్నే శిక్షించాలి. ఎందుకంటే మీ అత్తయ్య పేరు మీద ఉన్న బ్యూటీ పార్లర్ని అమ్మేసి నువ్వు అక్కడ క్వీన్ బ్యూటీ పార్లర్ పెట్టి అదే బ్యూటీ పార్లర్లో జీతానికి పని చేస్తున్నావు. మరి నువ్వు చేసింది కూడా మోసమే కదా. మీ అత్తయ్య గారికి ఈ విషయాన్ని చెప్పమంటావా? ఈ విషయం బాలుకి ఎప్పుడో తెలుసు, కానీ నీ విషయంలో తప్పు చెయ్యకూడదని అలాగా బాలు మౌనంగా ఉండి ఏ నిజాన్ని మీ అత్తయ్యతో చెప్పలేదు. మీ అత్తయ్యకి ఈ విషయం తెలిస్తే శివతాండవం చేస్తుంది, ఎన్నో మాటలు అంటుంది. ఆ విషయం నీకు తెలుసు కదా. మరి నీ విషయాన్ని బయట పెడితే నీ జీవితం ఏమవుతుందా అని బాలు ఆలోచించినప్పుడు, మరి బాలు గురించి మీనా గురించి నువ్వు అలాగే ఆలోచించాలి. నేను అలా ఆలోచించను. అత్తయ్యకి నిజం చెప్పేస్తానంటావా? వెళ్ళు మీ అత్తయ్య గారికి నిజం చెప్పేసే, నేను కూడా మీ అత్తయ్యకి ఏం చెప్పాలో అదే చెప్తాను అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక రోహిణి సత్యం మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం చెప్పి మీనాని బాలుని తిట్టించాలా, లేకపోతే ఈ విషయం బయట పెడితే నా బండారం బయటపడితే అత్తయ్య మొత్తానికి మెడబట్టుకుని నన్ను బయటికి గెంటేస్తారో, నోరు మూసుకొని ఉండడం నయ్యం అని రోహిణి ఆగిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి.